Good morning, children. We are now at second lesson, friction. So in this friction, first question is, what is friction? Friction ante enti? What is a friction? The obstructing force is called as friction. Obstructing అంటే ఏంది? వ్యతిరేకించే బలము. Obstructing అంటే ఏంటిది? మనకు అపోజ్ చేసే బలాన్ని ఏమంటారు? ఫ్రిక్షన్ అంటారు. దేన్ని అపోజ్ చేస్తుంది? మళ్ళా ఒకవేళ కనుక ఈ ఆబ్జెక్ట్ ఈ దిశలో కనుక మోషన్లో ఉంటే, ఈ దిశలో కనుక అది కదులుతూ ఉన్నట్టయితే, ఈ ఆపోజిట్లో ఇది ఎర్త్ ఉంది కదా, ఈ అపోజిట్లో దీని మీద అప్లై చేసే ఫోర్స్, అపోజిట్లో అప్లై చేసే ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ఫోర్స్ని ఏమంటామంటే ఫ్రిక్షన్ అంటాం. ఏమైంది? ఈ ఆబ్జెక్ట్ మీద ఒకవేళ కనుక ఫోర్స్ని ఇక్కడ కలగజేస్తే అది ఈ దిశలో మూవ్ అవుతుంది, ఫ్రంట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకోండి. దీని మీద ఈ వస్తువు మీద ఈ కాంటాక్ట్లో ఉన్నది ఎర్తే కానీ ఇంకొక ఆబ్జెక్టే కానీ ఏదన్నా కానీ బ్యాక్ సైడ్ ఆపోజిట్ దిశలో అప్లై చేసే ఫోర్స్ని ఏమంటారు? ఫ్రిక్షన్ అనడం జరుగుతుంది. ఏమంటారు? దీన్ని ఫ్రిక్షన్ అంటారు. నెక్స్ట్ 76th క్వశ్చన్, వాట్ ఈజ్ ఫోర్స్? ఫోర్స్ అంటే ఏంటిది? పుష్ ఆర్ పుల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫోర్స్. పుష్ లేదా పుల్ని ఏమంటారు? ఫోర్స్ అని అనడం జరుగుతుంది. ఫోర్స్ అంటాం. సో ఇది చూడండి, ఈ ఆబ్జెక్ట్ మీద ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి? దీన్ని నెట్టుతున్నాడు. ఈ నెట్టడాన్ని ఏమంటారు? పుష్ అంటాడు. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? లాగుతున్నాడు. లాగడాన్ని ఏమంటారు? పుల్ అంటారు. కాబట్టి పుష్ను కానీ పుల్ను కానీ లేదా బోత్ రెండూ కలిసి ఉన్నా కూడా దాన్ని ఏమనడం జరుగుతుంది? మనకు ఫోర్స్ అని అంటారు. ఫోర్స్ అంటే ఏంటిది? ఎ పుష్ ఆర్ పుల్ ఆర్ బోత్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఫోర్స్. నెక్స్ట్ క్వశ్చన్ 77 క్వశ్చన్ సి. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ డు యూ నో? ఎన్ని రకాల ఫ్రిక్షన్స్ నీకు తెలుసు? టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఏంటి అవి? స్లైడింగ్ ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్. ఇది 4. రోలింగ్ ఫ్రిక్షన్. 4వది ఏంటిది? రోలింగ్ ఫ్రిక్షన్. సో స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? రోలింగ్ ఫ్రిక్షన్ అంటే ఏందో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ వన్ లెట్ వి టేక్ వాట్? స్టాటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంది? ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కనుక ఉన్నట్టయితే ఈ ఆబ్జెక్ట్ మీద నువ్వు ఫోర్స్ను కనుక అప్లై చేస్తే ఈ కింద ఉన్న ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ దీని ఆపోజిట్లో ఫోర్స్ అప్లై చేస్తుంది. నువ్వు ఫోర్స్ను అప్లై చేస్తూ ఉన్నంత కాలము ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్, ఈ ఎర్త్ దీని మీద అప్లై చేసే ఫోర్స్ 10 న్యూటన్స్ ఉంది అనుకోండి. నువ్వు ఇక్కడ 5 న్యూటన్స్ కనుక అప్లై చేస్తే ఇది కదులుతుందా? కదలదు. సో ఒకవేళ 8 న్యూటన్స్ కనుక అప్లై చేస్తే కదులుతుందా? కదలదు. 9 న్యూటన్స్ అప్లై చేస్తే కదులుతుందా? కదలదు. 10 న్యూటన్స్ అప్లై చేస్తే ఈక్వల్ అయింది కాబట్టి కదలదు. 10.1ని అప్లై చేసినావు అనుకో, అప్పుడు ఇందులో కదులుతుంది. ఇందులో కదలనప్పుడు ఈ వస్తువు కదలనకుండా ఉండడానికి ఈ ఎర్త్ అప్లై చేసే ఫ్రిక్షన్ ఏదైతే ఉందో దిస్ ఫ్రిక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఏమంటారు? దాన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అనడం జరుగుతుంది. స్టాటిక్ ఫ్రిక్షన్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ది స్లైడింగ్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి అని అంటే నువ్వు అప్లై చేసే ఫోర్స్ ఈ స్టాటిక్ ఫ్రిక్షనల్ వాల్యూ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? కదులుతూ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ కదులుతూ ఉన్నప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ మీద ఒక ఆబ్జెక్ట్ కదులుతూ ఉన్నప్పుడు ఈ ఫ్రంట్ డైరెక్షన్లో కదిలితే కింద ఉన్న ఆబ్జెక్ట్ బ్యాక్లో అప్లై చేసే ఫోర్స్ని, ఆపోజిట్లో అప్లై చేసే ఫోర్స్ని ఏమంటారు? స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. ద ఫ్రిక్షన్ అరైజెస్ వెన్ 2 ఆబ్జెక్ట్స్ ఆర్ వాట్? స్లైడ్స్ వన్ ఓవర్ అనదర్. ఒకదాని మీద ఇంకొక ఆబ్జెక్ట్ కనుక జారుతూ ఉన్నప్పుడు అప్పుడు ఒక ఆబ్జెక్ట్ మీద ఇంకొక ఆబ్జెక్ట్ కలగజేసే ఫ్రిక్షన్ ఏమంటారు? స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. రోలింగ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ రోలింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? దేన్ని రోలింగ్ ఫ్రిక్షన్ అంటాము? ఒకవేళ కనుక ఒక వస్తువు కనుక రోల్ అవుతూ ఉంటే దొర్లుతూ ఉన్నట్టయితే ఈ దొర్లుతూ ఉన్న ఆబ్జెక్ట్ మీద కింద ఉన్న ఎర్త్ కానీ ఇంకొక ఆబ్జెక్ట్ కానీ కలగజేసే ఫ్రిక్షన్ ఏమంటారు? రోలింగ్ ఫ్రిక్షన్ అంటారు. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటేనేమో ఒక వస్తువును కదలకుండా ఉంచే ఫ్రిక్షన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాము. స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఒక రెండు వస్తువులు ఒకదాని మీద ఒకటి జారుతూ ఉన్నట్టయితే ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద కలగజేసే ఫ్రిక్షన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు.
రోలింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటిది? ఒక వస్తువు కనుక దొర్లుతూ ఉన్నట్టయితే, ఇంకొక దాని మీద దొర్లుతూ ఉన్నట్టయితే, ఒకటి ఇంకొక దాని మీద కలగజేసే ఫ్రిక్షన్ ఏమంటారు? రోలింగ్ ఫ్రిక్షన్ అని అనడము జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 78 క్వశ్చన్. వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ టు అరైజ్ ఫ్రిక్షన్? ఫ్రిక్షన్ కలగడానికి ముఖ్య కారణం ఏమిటి? అంటే మనం ఈ విధంగా కనుక నడుస్తూ ఉన్నట్టయితే మనకు ఆపోజిట్లో అప్లై చేసే ఫోర్స్ని ఏమంటాము? ఫ్రిక్షన్ అంటాం. మరి ఈ ఫ్రిక్షన్ అనేది ఎందుకు జరుగుతుంది? ఈ ఆబ్జెక్ట్ ఇటు కదులుతూ ఉన్నట్టయితే దీన్ని కదలకుండా ఇది ఆపోజిట్లో ఎందుకు వర్క్ చేస్తుంది అని అంటే, ఏ వస్తువైనా ఒక సర్ఫేస్ మీద ఇంకొక వస్తువు కనుక కదులుతూ ఉన్నట్టయితే ఈ సర్ఫేస్ లోపల ఏముంటామంటే మనకు బంప్స్ ఉంటాయి. ఈ సర్ఫేస్ మీద ఏముంటాయి? మనకు బంప్స్ ఉంటాయి. సో ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. సో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కాబట్టి వీటి మీద కనుక కదులుతూ ఉన్నప్పుడు ఇర్రెగ్యులారిటీస్ వలన కొంత ఏమవుతుంది? మనకు అబ్స్ట్రక్షన్ వస్తుంది. ఆ అబ్స్ట్రక్షన్ ఏమంటాం మనము? ఫ్రిక్షన్ అంటాం. సో ఫ్రిక్షన్ ఈజ్ కాజ్డ్ బై ద ఇర్రెగ్యులారిటీస్ ఆన్ ద టూ సర్ఫేసెస్ విచ్ ఆర్ ఇన్ కాంటాక్ట్. సో ఫ్రిక్షన్ ఎట్లా అరైజ్ అవుతుంది? డ్యూ టు ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ టూ సర్ఫేసెస్ విచ్ ఆర్ ఇన్ కాంటాక్ట్. సో దాని వలన మనకేమవుతుంది? ఫ్రిక్షన్ అనేది కలగడం జరుగుతుంది. ఏమవుతుంది? ఫ్రిక్షన్ అనేది కలుగుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సో ఇవి టైర్స్ ఉన్నాయి కదా, ఈ టైర్స్ ఎర్త్ మీద రోల్ అవుతూ ఉన్నాయి. ఈ రోల్ అవుతూ ఉన్నప్పుడు దీని మీద చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉంటవి ఈ కింద ఎర్త్ సర్ఫేస్కి. కాబట్టి ఇర్రెగ్యులారిటీస్ వలన ఫ్రిక్షన్ అనేది అరైజ్ అవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 79 క్వశ్చన్. డస్ ఫ్రిక్షన్ డిపెండ్స్ అపాన్ ఏరియా ఆఫ్ ద కాంటాక్ట్? ఫ్రిక్షన్ అనేది ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద డిపెండ్ అవుతుందా? ఫ్రిక్షన్ అనేది ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద డిపెండ్ కాదు. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద డిపెండ్ అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ 80. Question number 80. See here. What is the relation between friction and normal force? ఫ్రిక్షన్కి నార్మల్ ఫోర్స్కి రిలేషన్ ఏంటి? ఒక వస్తువును కనుక ఈ విధంగా కనుక తీసుకున్నట్టయితే దీని మీద కనుక నేను ఫోర్స్ని కనుక అప్లై చేస్తే క్యాపిటల్ ఎఫ్ ఫోర్స్ కనుక అప్లై చేస్తే ఆబ్జెక్ట్ ఈ దిశలో కదులుతుంది. కదిలినప్పుడు ఈ కింద ఉన్న ఎర్త్ లేదా ఇంకొక ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దీనికి ఆపోజిట్లో కొంత ఫోర్స్ని అప్లై చేస్తుంది. ఆ ఫోర్స్నే మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. ఈ ఏరియా ఆఫ్ కాంటాక్ట్కి పర్పెండిక్యులర్గా ఇంకొక ఫోర్స్ అప్లై అవుతుంది. పర్పెండిక్యులర్గా ఈ పనిచేసే బలాన్ని నార్మల్ ఫోర్స్ అంటాం. ఏమంటారు? నార్మల్ ఫోర్స్ అంటారు. ఈ నార్మల్ ఫోర్స్కి ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్కి మధ్య రిలేషన్ ఏంటి అంటున్నాడు. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు ద నార్మల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు నార్మల్ ఫోర్స్. ఈ ప్రపోర్షనల్ సింబల్ని కనుక తీసుకొస్తే ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఒక కాన్స్టెంట్ పెట్టాలి. ఈ కాన్స్టెంట్ని కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. ఏమంటారు? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అని అనడం జరుగుతుంది. ఇది మనకు రిలేషన్ బిట్వీన్ వాట్? ఫ్రిక్షన్ అండ్ నార్మల్ ఫోర్స్. నెక్స్ట్ క్వశ్చన్ 81 క్వశ్చన్. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఓవర్ హీటింగ్ అండ్ వియరింగ్ అవుట్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్? సో ఓవర్ హీటింగ్ అంటే ఏంది? అతిగా వేడెక్కడము, మిషనరీ పార్ట్స్ ఎక్కువగా వేడెక్కడము. వియరింగ్ అంటే ఏంది? చిరిగిపోవడము, పాడైపోవడము, ఖరాబ్ అయిపోవడము, పగిలిపోవడం అని మీనింగ్. సో చిరిగిపోవడము. సో ఇవి చిరిగిపోవడానికి అదేవిధంగా ఇవి వేడెక్కడానికి గల కారణం ఏంటి? ఏది రెస్పాన్సిబుల్ అంటే ఫ్రిక్షన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్ హీటింగ్ అండ్ వియరింగ్ అవుట్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్. ఈ మూవింగ్ పార్ట్స్ ఒకదాని మీద ఒకటి మూవ్ అవుతూ ఉన్నాయనుకోండి, ఇట్లా రోల్ అవుతూ ఉన్నాయనుకోండి. ఇట్లా రోల్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుంది? ఈ
ఈ సర్ఫేస్లు రెండు అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, ఇవి హీట్ ఎక్కడం జరుగుతుంది. హీట్ ఎక్కడానికి గల కారణం ఏంటంటే ఇవి ఇట్లా తిరుగుతూ ఉన్నాయి కదా, తిరుగుతున్నప్పుడు ఒకదాని మీద ఒకటి ఆపోజిట్లో ఫోర్స్ని అప్లై చేస్తాయి. ఆ ఆపోజిట్లో అప్లై చేసే ఫోర్స్ని ఏమన్నారు, ఫ్రిక్షనల్ ఫోర్స్ అన్నారు. కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్లనే ఇవి పాడవడము, ఓవర్ హీట్ అవ్వడము, అట్లే వియరింగ్ అవుట్ అయ్యే ప్రాబ్లమ్స్ని మనము అబ్జర్వ్ చేయవచ్చును. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. వాట్ ఈజ్ ల్యూబ్రికెంట్? వాట్ ఈజ్ ల్యూబ్రికెంట్? ల్యూబ్రికెంట్ అంటే ఏంది? ద సబ్స్టెన్సెస్ విచ్ రెడ్యూసెస్ ఫ్రిక్షన్ ఆర్ కాల్డ్ యాజ్ ల్యూబ్రికెంట్స్. ల్యూబ్రికెంట్స్ అంటే ఏంది? ఫ్రిక్షన్ని తగ్గించే వాటిని ల్యూబ్రికెంట్స్ అంటారు. ఎందుకు ఫ్రిక్షన్ తగ్గిస్తాయి? మనకు ఫ్రిక్షన్ కలగడానికి గల కారణం, ఒక ఆబ్జెక్ట్ కనుక ఇట్లా ట్రావెల్ అవుతూ ఉన్నట్టయితే ఇది ఇందులో ఫ్రిక్షన్ కలగడానికి గల కారణం, ఫ్రిక్షన్ కలగడానికి గల కారణం ఏంటి? ఒక ఆబ్జెక్ట్ కనుక ఇట్లా ఇటు సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి, ఇట్లా మూవ్ అవుతూ ఉన్నప్పుడు దీనికి కొన్ని బంప్స్ ఉంటాయి కదా, ఈ ఆబ్జెక్ట్కు బంప్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న మనకు ఎర్త్ సర్ఫేస్ ఏదైతే ఉందో సర్ఫేస్లో కూడా కొన్ని ఏముంటాయి, ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. ఈ ఇర్రెగ్యులారిటీస్ వలన ఈ వస్తువు ఇటు మూవ్ అవుతూ ఉన్నట్టయితే ఈ ఇర్రెగ్యులారిటీస్ వలన ఫ్రిక్షన్ అనేది అరైజ్ అయింది. సో కాబట్టి ఈ ఇర్రెగ్యులారిటీస్ని కనుక మనం మూసివేసినాం అనుకోండి, ఇది మూసివేస్తే ఏమవుతుంది, ఇవి ఈజీగా రోల్ అవుతూ ఈజీగా స్లైడింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఇర్రెగ్యులారిటీస్ క్లోజ్ చేయడం కోసం మనం ల్యూబ్రికెంట్ కనుక వేసినట్టయితే ఇర్రెగ్యులారిటీస్ అన్నీ దీనిలో మొత్తం ఇది నిండిపోతుంది. ఏది నిండిపోతుంది? ల్యూబ్రికెంట్ నిండిపోతుంది. నిండిపోవడం వల్ల ఈజీగా రోల్ అవ్వడం జరుగుతుంది. అంటే ల్యూబ్రికెంట్ యొక్క రోల్ ఏంటి అని అంటే ఇట్ కవర్స్ ఆర్ ఇట్ ఫిల్స్ ద ఇర్రెగ్యులారిటీస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఆబ్జెక్ట్స్. ఇర్రెగ్యులారిటీస్ని మొత్తం ఏం చేస్తుంది, క్లోజ్ చేస్తుంది, కవర్ చేస్తుంది. అందుకే తొందరగా వస్తువులు కదులుతాయి. అట్లా కవర్ చేసేదాన్ని ఏమంటారు, ల్యూబ్రికెంట్ అంటారు. ఏమంటారు, ల్యూబ్రికెంట్ అంటారు. నెక్స్ట్ హియర్ what figure is given to you, see here. సో ఇప్పుడు ఏముంది, కాజ్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏముంది, ఇక్కడ ఏవైతే బంప్స్ ఉన్నాయో ఈ బంప్స్ వలన ఏమవుతుంది, ఫ్రిక్షన్ వచ్చింది కదా. కాబట్టి ఈ బంప్స్ని మనం క్లోజ్ చేసినాం అనుకోండి, ఈ బంప్స్ని క్లోజ్ చేయడానికి ఏం చేస్తారు, ఇందులోపల ల్యూబ్రికెంట్ని కనుక పోస్తే, ల్యూబ్రికెంట్ని కనుక మనం పోసినాం అనుకోండి, సో ల్యూబ్రికెంట్ని కనుక మనం కనుక వేసినట్టయితే వన్స్ సి కొంచెం డిస్టర్బ్ అయిపోయినట్టు. సి హియర్, ఇక్కడ ల్యూబ్రికెంట్ని కనుక మనం వేసినాం అనుకోండి, ఇందులో ల్యూబ్రికెంట్ని కనుక వేస్తే ఏమవుతుంది, ఈ యొక్క బంప్స్ని ఇది క్లోజ్ చేస్తుంది. క్లోజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఈజీగా మూవ్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ వాట్, ఫ్రిక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ స్టాటిక్ ఫ్రిక్షన్? స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, దేన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు? ద ఫ్రిక్షన్ విచ్ యాక్ట్స్ ఆన్ ద బాడీస్ ఎట్ రెస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టాటిక్ ఫ్రిక్షన్. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది ఎర్త్ మీద కనుక ఇట్లా కదలకుండా ఉన్నప్పుడు ఈ ఎర్త్ దీని మీద పనిచేసే ఫ్రిక్షన్ ఏదైతే ఫ్రిక్షన్ ఉంటుందో ఆ ఫ్రిక్షన్ ఏమంటారు, స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్, స్టాటిక్ ఫ్రిక్షన్. సో హియర్ వన్ ఫిగర్ ఈస్ గివెన్ టు అస్, లెట్ వి సీ. సో స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంది, వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ నో మోషన్లో లేనప్పుడు, అంటే అది కదలకుండా ఉన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ దీని మీద పనిచేసే ఫ్రిక్షన్ కానీ లేదా ఈ ఆబ్జెక్ట్ దీని మీద పనిచేసే ఫ్రిక్షన్ కానీ ఏమంటారు, స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్, స్టాటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంది, వెన్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇన్ మోషన్, నో ఇన్ మోషన్. సో మోషన్లో లేనప్పుడు కలగజేసే ఫ్రిక్షన్ ఏమంటారు, స్టాటిక్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంది, ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ మీద జారుతూ ఉన్నప్పుడు, ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ మీద జారుతూ ఉన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ కనుక ఈ దిశలో కనుక మూవ్ అయితే ఈ ఎర్త్ ఏం చేస్తుంది, ఆపోజిట్లో ఫోర్స్ని అప్లై చేస్తుంది. ఈ ఫ్రిక్షన్ ఏమంటారు, స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. రోలింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంది, ఒక ఆబ్జెక్ట్ కనుక ఇంకొక ఆబ్జెక్ట్ మీద కనుక రోల్ అవుతూ ఉన్నట్టయితే అప్పుడు ఏమవుతుంది, ఈ కింద ఉన్న ఆబ్జెక్ట్ ఈ రోల్ అయ్యే దాని మీద పనిచేసే ఫ్రిక్షన్ ఏమంటారు,
రోలింగ్ ఫ్రిక్షన్ అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? రోలింగ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈస్ గివెన్ టు యూ. స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంది? ఏ స్లోపీ సర్ఫేస్ ఎక్సర్ట్స్ ఏ ఫోర్స్ ఆన్ ద రోలింగ్ బాడీ ఆన్ ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ స్లైడింగ్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంది? ఒక స్లోపీ సర్ఫేస్ మీద ఒకటి కనుక జారుతూ ఉన్నట్టయితే ఈ స్లోపీ సర్ఫేస్ ఈ జారే వస్తువు మీద పనిచేసే ఆపోజిట్లో పనిచేసే ఫ్రిక్షన్ని ఏమంటారు? స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఏమంటారు? స్లైడింగ్ ఫ్రిక్షన్. The friction arises when one body slides another body. ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద జారుతూ ఉన్నప్పుడు, అప్పుడు ఈ ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద జారుతూ ఉన్నప్పుడు అప్లై అయ్యే ఫ్రిక్షన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఏ స్లోపీ సర్ఫేస్ ఎక్సర్ట్స్ ఫోర్స్ ఆన్ ద రోలింగ్ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? స్లైడింగ్ ఫ్రిక్షన్. రోలింగ్ అంటే ఏంది? దొర్లుతూ ఉన్నప్పుడు అరైజ్ అయ్యే ఫ్రిక్షన్ని రోలింగ్ ఫ్రిక్షన్ అంటాము. నెక్స్ట్, వాట్ ఈజ్ ల్యూబ్రికెంట్? ల్యూబ్రికెంట్స్ లైక్ ఆయిల్, గ్రీజెస్ విచ్ రెడ్యూసెస్ ఫ్రిక్షన్. ఆయిల్ మరియు గ్రీజెస్ అలాంటి పదార్థాలు ఏవైతే ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేస్తాయో, ఫ్రిక్షన్ని తగ్గిస్తాయో వాటిని ఏమంటారు? ల్యూబ్రికెంట్స్ అంటారు. ఏమంటారు? ల్యూబ్రికెంట్స్. లైక్ ఆయిల్ ఆర్ గ్రీజ్ విచ్ రెడ్యూసెస్ ఫ్రిక్షన్ ఆర్ కాల్డ్ యాజ్ ల్యూబ్రికెంట్స్. మరి ల్యూబ్రికెంట్స్ ఫ్రిక్షన్ ఎట్లా తగ్గిస్తున్నాయి? మనకి ఇంతకుముందు వచ్చింది, ఇదే సేమ్ క్వశ్చన్ వచ్చింది చూడండి. ఎట్లా తగ్గిస్తున్నాయి అని అంటే, ఇక్కడ ఏదైతే మనకు ఫ్రిక్షన్ అరైజ్ కావడానికి గల కారణం ఏంటి? బంప్స్ ఉండడం, ఇర్రెగ్యులారిటీస్ ఉండడం. ఇవి మనం ఎప్పుడైతే ఈ ఆయిల్ లేదా గ్రీజ్ని పోస్తామో ఈ ఇర్రెగ్యులారిటీస్ అన్నిటినీ క్లోజ్ చేయడం జరుగుతుంది. క్లోజ్ చేయడం వలన ఏమవుతుంది? మనకు ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. క్లోజ్ చేయడం వల్ల ఫ్రిక్షన్ అనేది తగ్గి ఈజీగా స్లైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వాట్ ల్యూబ్రికెంట్ యొక్క రోల్. నెక్స్ట్ క్వశ్చన్, 86 క్వశ్చన్, వాట్ ఈజ్ బాల్ బేరింగ్స్? బాల్ బేరింగ్స్ అంటే ఏంటివి? బాల్ బేరింగ్స్ అంటే ఏంటివంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చదువుతా చూడండి. The adjustment in mechanics which produces rolling friction to reduce friction between the rotating objects. సో ఇది ఏమవుతుంది? ఈ వస్తువు మీద రోల్ అవుతూ ఉంది. ఈ లేయర్ మీద రోల్ అవుతూ ఉంది. మొత్తము లేయర్ అంతా మొత్తం కాంటాక్ట్లో కనుక ఉన్నట్టయితే మనకు ఫ్రిక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. దానికోసం ఏం చేస్తామంటే ఇందులోపల ఈ బాల్స్ని యూజ్ చేస్తాం. ఈ బాల్స్ ఏమైతే ఒక దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరగడం వలన ఏమవుతుంది అని అంటే ఈ ఆబ్జెక్ట్కి మధ్యన ఉండే ఫ్రిక్షన్ తగ్గుతుంది. ఇట్లా సిస్టమ్ని డెవలప్ చేసిన మెకానిక్స్ని ఏమంటారంటే బాల్ బేరింగ్స్ అంటారు. ద అడ్జస్ట్మెంట్ ఇన్ మెకానిక్స్ which produces rolling friction to reduce friction between rotating objects. సో ఇది బాల్ బేరింగ్ యొక్క కథ. ఏంటిది? బాల్ బేరింగ్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ 87 క్వశ్చన్, వాట్ ఈజ్ డ్రాగ్? మరి డ్రాగ్ అంటే ఏంటి? ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ఫ్లూయిడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డ్రాగ్. ఫ్లూయిడ్స్ అంటే ఏంటివి? లిక్విడ్ కానీ లేదా గ్యాస్ కానీ, ఈ రెండింటిని ఫ్లూయిడ్స్ అంటారు. కాబట్టి లిక్విడ్స్ అప్లై చేసే ఫ్రిక్షన్ కానీ గ్యాసెస్ అప్లై చేసే ఫ్రిక్షన్ కానీ ఏమంటారు? డ్రాగ్ అంటారు. లిక్విడ్స్ లేదా గ్యాసెస్ అప్లై చేసే ఫ్రిక్షన్ ఏమంటారు? మనకు డ్రాగ్ అని అనడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారు? డ్రాగ్ అని అంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనకు డ్రాగ్కి సంబంధించి ఏమి ఇచ్చినాడో చూడండి. ఏరోప్లేన్ ఇట్లా మూవ్ అవుతూ ఉన్నది. ఏరోప్లేన్ ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉన్నది. ఈ ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉన్నది. దీన్ని ఏమంటారు? థ్రస్ట్ అంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇట్లా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఎయిర్ అపోజిట్ డైరెక్షన్లో ఏరోప్లేన్ మీద కొంత అపోజిషన్ ఆఫ్ ఫోర్స్ని అప్లై చేస్తుంది, అబ్స్ట్రక్టింగ్ ఫోర్స్ని అప్లై చేస్తుంది. ఆ ఎయిర్ అప్లై చేసే అబ్స్ట్రక్టింగ్ ఫోర్స్ని ఏమంటారు? డ్రాగ్ అంటారు. ఏమంటారు? డ్రాగ్ అని అనడం జరుగుతుంది. అబ్స్ట్రక్టింగ్ ఫోర్స్ని ఏమంటారు? డ్రాగ్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పడవ కనుక నీళ్ళల్లో కనుక వెళ్తూ ఉంది అనుకోండి. థ్రస్ట్ ఇటు సైడ్ ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నది. సో ఇక్కడ దీని యొక్క వెయిట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. సో అప్ థ్రస్ట్ అంటే ఇది వాటర్ ఏదైతే ఉందో వాటర్ని బయాంట్ ఫోర్స్ వలన అప్ థ్రస్ట్ పైకి లేపుతున్నది.
ఇప్పుడు ఇది ఈ ఫార్వర్డ్ డైరెక్షన్లో కదులుతూ ఉన్నప్పుడు వాటర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసే ఫోర్స్ని ఏమంటారు అని అంటే, సో ఏమంటారు, లిక్విడ్ ఫ్రిక్షన్ అనాలి. ఆ లిక్విడ్ ఫ్రిక్షన్ని ఏమంటామంటే డ్రాగ్ అంటాం. లిక్విడ్ ఫ్రిక్షన్ ఏమంటారు, డ్రాగ్ అని అనడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు డ్రాగ్ అంటే రెండు పదాలలో డెఫినేషన్ చెప్పాలి అని అంటే, ద ఫ్రిక్షన్ అరైజ్డ్ బై ద ఎయిర్ అండ్ వాటర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, డ్రాగ్. గాలిలో మరియు నీరు కలగజేసే ఫ్రిక్షన్ ఏమంటారు, డ్రాగ్ అంటారు. నెక్స్ట్ 88 క్వశ్చన్, వాట్ ఈజ్ ఫ్లూయిడ్ అంటే ఏంది? లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్లూయిడ్స్. లిక్విడ్స్ కానీ లేదా గ్యాసెస్ కానీ వీటిని ఏమంటారు, ఫ్లూయిడ్స్ అంటారు. ఎందుకు ఫ్లూయిడ్స్ అంటారు అంటే మన ప్రయత్నం లేకుండానే, మన ప్రయత్నం ఎక్స్టర్నల్ ఫోర్స్ని మనం అప్లై చేయకుండానే వాటంతట అవే కదులుతూ ఉంటాయి. అట్లా కదిలే వాటిని ఏమంటారంటే ఫ్లూయిడ్స్ అంటారు. వాటిని ఏమంటారు, ఫ్లూయిడ్స్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్? The friction exerted by fluids on objects in motion through them is called as fluid friction. So the friction exerted by fluids exert చేసే ఫ్రిక్షన్ వేటి మీద? the objects which are in motion through them. అంటే ఈ గాలి ద్వారా లేదా నీటి ద్వారా ఒక ఆబ్జెక్ట్ కనుక మూవ్ అవుతూ ఉన్నట్టయితే అప్పుడు ఈ గాలి లేదా నీరు కలగజేసే ఫ్రిక్షన్ని ఏమంటాం మనము? ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటాము. ఏమంటారు? ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటే ఏంటిది? ద ఫ్రిక్షన్ ఎగ్జర్టెడ్ బై ఫ్లూయిడ్స్ ఆన్ ఆబ్జెక్ట్స్ ఇన్ మోషన్ త్రూ దెమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటే ఈ విధంగా ఫ్లూయిడ్ ఎగ్జర్ట్ చేసే ఫ్రిక్షన్ ఏమంటారు? ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్కి మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. విమానం కనుక ఫార్వర్డ్ డైరెక్షన్లో ఇట్లా కదులుతూ ఉన్నట్టయితే గాలి దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో కలగజేసే ఫ్రిక్షన్ని ఎయిర్ ఫ్రిక్షన్ లేదా ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అనాలి. అట్లే ఒక పడవ కనుక నీటిలో కనుక ఫార్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఈ వాటర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసే ఫ్రిక్షన్ని ఏమంటారు? డ్రాగ్ లేదా వాటర్ ఫ్రిక్షన్, లిక్విడ్ ఫ్రిక్షన్ లేదా డ్రాగ్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 90 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ రోలింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? వెన్ వన్ బాడీ రోల్స్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ అనదర్ బాడీ ద ఫ్రిక్షన్ ఆఫర్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ రోలింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటిదట? ఒక ఆబ్జెక్టు ఇంకొక ఆబ్జెక్ట్ మీద రోల్ అవుతూ ఉన్నప్పుడు అప్పుడు ఫ్రిక్షన్ అరైజ్ అయిన ఫ్రిక్షన్ని లేదా ఫ్రిక్షన్ ఆఫర్డ్ బై వన్ ఆబ్జెక్ట్ ఓవర్ అనదర్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ రోలింగ్ ఫ్రిక్షన్. సో హియర్ సి ఇక్కడ షాఫ్ట్స్ ఆఫ్ మెకానిక్ టూల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ బాల్ బేరింగ్స్. దిస్ ఈజ్ ద వాట్ డిఫరెంట్. ఇది మీకు అవసరం లేదు, ఇది కట్ చేసుకోండి, దీనికి సంబంధించింది కాదు. సో ఇది మనకు అప్ టు హియర్ రోలింగ్ ఫ్రిక్షన్ మీరు చెప్పాల్సింది ఏం చెప్పాలి? when one body rolls over the surface of another body the friction offered or friction arised is called as what, rolling friction అని చెప్తే సరిపోతుంది. ఇట్లా ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ మీద రోల్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ సర్ఫేస్ అరైజ్ చేసే ఈ సర్ఫేస్ ఆఫర్ చేసే ఫ్రిక్షన్ని ఏమంటారు? రోలింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఏమంటారు? రోలింగ్ ఫ్రిక్షన్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91, వాట్ ఈజ్ ఫ్రిక్షన్ అని అడుగుతున్నారు చూడండి. ద అపోజింగ్ ఫోర్స్, నాట్ కోర్స్, ఇది ఫోర్స్, అపోజింగ్ ఫోర్స్. సో దాన్ని ఏమైనా అపోజింగ్ ఫోర్స్ బై సర్ఫేస్ వెన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్ రిలేటివ్లీ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రిక్షన్. అంటే ఏంది? ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ తోటి పోలుస్తూ ఉన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ కనుక ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉన్నట్టయితే ఈ ఫార్వర్డ్ డైరెక్షన్ని మూవ్ అవ్వకుండా అపోజ్ చేసే ఫోర్సు, ఈ ఎర్త్ అపోజిట్ చేసే ఫోర్స్ ఏదైతే ఉందో దీన్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అనాలి. ఏమంటారు? ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆర్ ఫ్రిక్షన్ అంటారు. సెకండ్ వన్, ద ఫోర్స్ విచ్ డిస్ట్రాయ్స్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ టూ బాడీస్ ఇన్ కాంటాక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రిక్షన్. ఎప్పుడైనా రెండు బాడీస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఒక బాడీ కనుక మూవ్ అవుతూ ఉన్నట్టయితే
మూవ్ కాకుండా అపోజిట్లో అప్లై అయ్యే ఫోర్స్ లేదా దీని యొక్క మూమెంట్ను డిస్ట్రాయ్ చేసే ఫోర్స్ని ఏమంటారు? ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? ఫ్రిక్షనల్ ఫోర్స్. నెక్స్ట్ వన్, what is the limiting friction? What is the limiting friction? The maximum value of static friction is called as a limiting friction. The maximum value of static friction is called as limiting friction. ఏంటిది maximum value of static friction అంటే? యాక్చువల్గా స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటిది? ఒక వస్తువు కదలకుండా ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ మీద అప్లై చేసే ఫోర్స్ని ఏమంటారు? స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. అంటే ఒక వస్తువు కదలకుండా ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు అప్లై చేస్తూ ఉన్నట్టయితే, ఫోర్స్ని అప్లై చేస్తూ ఉన్నట్టయితే, ఇది కదలకుండా కనుక ఉన్నట్టయితే అప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై అయ్యే ఫోర్స్ని ఏమంటారు? ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు దీని యొక్క లిమిటింగ్ ఫ్రిక్షన్ కనుక 10 న్యూటన్స్ కనుక ఉంది అనుకోండి, నువ్వు 5 న్యూటన్స్ని అప్లై చేస్తే కదులుతుందా? కదలదు. ఎందుకంటే ఇది 5 న్యూటన్స్ ఆపోజిట్లో మళ్ళీ ఫోర్స్ అప్లై చేస్తుంది. నువ్వు 8 న్యూటన్స్ని అప్లై చేస్తే ఇది 8 న్యూటన్స్ని ఆపోజిట్లో అప్లై చేస్తుంది. 10 కంటే ఎక్కువైనప్పుడు మాత్రమే కదులుతుంది. దాన్నే లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది 5 న్యూటన్స్ ఆ ఫోర్స్ని ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే ఈ యొక్క ఫ్రిక్షన్ కూడా 5 న్యూటన్స్ అవుతుంది. 8 న్యూటన్స్ అయినప్పుడు 8 న్యూటన్స్ అయింది. అంటే ఏంది? ఇది సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ అని అంటాము. దేన్ని? స్టాటిక్ ఫ్రిక్షన్ని సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ అని కూడా అనడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, నాట్ హౌ యూ ఫైండ్ అవుట్ లిమిటింగ్ ఫ్రిక్షన్. లిమిటింగ్ ఫ్రిక్షన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? లిమిటింగ్ ఫ్రిక్షన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది? లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటిది? లిమిటింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్. ఓకేనా? ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద వాట్ ఫ్రిక్షన్, దిస్ ఈజ్ ఎన్ ఈజ్ వాట్ నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్ అంటే ఏంటిది? సో మనం ఒక ఆబ్జెక్ట్ని కనుక తీసుకున్నట్టయితే ఈ సర్ఫేస్కి ఆపోజిట్లో పర్పెండిక్యులర్గా వర్క్ అయ్యే ఫోర్స్ని ఏమంటారు? నార్మల్ ఫోర్స్ అంటారు. నార్మల్ ఫోర్స్. ఈ వస్తువు ఇటు సైడ్ మూవ్ అవుతున్నట్టయితే దీనికి ఆపోజిట్లో అప్లై అయ్యే ఫ్రిక్షన్ను ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్. మ్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఆర్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అని కూడా అనడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫ్రిక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్. ఏ ఫ్రిక్షన్ని సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ అంటారు? స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ అండ్ ఆల్వేస్ ఈక్వల్ టు నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. సో ఈ యొక్క ఫ్రిక్షన్ చూడండి, స్టాటిక్ ఫ్రిక్షన్ ఏమంటారు? సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఎందుకంటారో చూడండి. ఒక ఆబ్జెక్ట్ కనుక ఈ విధంగా కనుక ఉన్నట్టయితే, ఈ ఆబ్జెక్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఇట్లా కనుక మూవ్ కావడం కోసము ఒక 15 న్యూటన్స్ అవసరం ఉంది అనుకుందాం. బలం 15 న్యూటన్స్ యొక్క ఫోర్స్ని అప్లై చేసి ఇది మూవ్ అవుతుంది. సో 15 న్యూటన్స్ కంటే తక్కువ 5 న్యూటన్స్ అప్లై చేసినాం అనుకోండి, కదులుతుందా? కదలదు. కదలకపోవడానికి గల రీజన్ ఏంటంటే, నువ్వు 5 న్యూటన్స్ని అప్లై చేస్తే ఈ ఎర్త్ కూడా దీనికి ఆపోజిట్లో 5 న్యూటన్స్ని అప్లై చేస్తుంది. నువ్వు 8 న్యూటన్స్ని అప్లై చేస్తే ఎర్త్ కూడా ఆపోజిట్లో 8 న్యూటన్స్ అప్లై చేస్తుంది. నువ్వు 10 న్యూటన్స్ని అప్లై చేస్తే ఎర్త్ కూడా ఆపోజిట్లో 10 న్యూటన్స్ని అప్లై చేస్తుంది. సో ఇట్లా ఆపోజిట్లో నువ్వు ఎంత అప్లై చేస్తే ఆపోజిట్లో ఎర్త్ కూడా సేమ్ అంతే అప్లై చేస్తూ ఉంది. ఈ అపోజింగ్ ఫోర్స్ని ఏమంటారు? ఫ్రిక్షన్ అంటాం. కాబట్టి నువ్వు ఇక్కడ ఫోర్స్ని అప్లై చేయడంతో బదులు ఇది కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఏమంటారు? సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ 95 క్వశ్చన్ సి, వాట్ ఈజ్ కైనెటిక్ ఆర్ డైనమిక్ ఫ్రిక్షన్? The friction that acts when there is relative motion in contact is called as dynamic friction. Dynamic friction అంటే ఏంటిది? ఏవైతే కాంటాక్ట్లో ఉంటాయో, రెండు వస్తువులు కాంటాక్ట్లో ఉన్నప్పుడు అవి కాంటాక్ట్లో ఉండి ఒకదాంతో ఒకటి రిలేటివ్ మోషన్ కదులుతూ ఉన్నప్పుడు, ఒకదాంతో పోల్చినప్పుడు ఇంకోటి కనుక కదులుతూ ఉన్నట్టయితే ఈ రెండింటి మధ్య అరైజ్ అయ్యే ఫ్రిక్షన్ని డైనమిక్ ఫ్రిక్షన్ లేదా కైనెటిక్ ఫ్రిక్షన్ అంటారు. డైనమిక్ ఫ్రిక్షన్ లేదా కైనెటిక్ ఫ్రిక్షన్ అంటారు. సో ఈ నెక్స్ట్ క్వశ్చన్ 96 క్వశ్చన్, హౌ యూ ఫైండ్ అవుట్ కైనెటిక్ ఆర్ డైనమిక్ ఫ్రిక్షన్? కైనెటిక్ లేదా డైనమిక్ ఫ్రిక్షన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? కైనెటిక్ ఆర్ డైనమిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్.
సేమ్ మళ్ళీ ఈ ఎఫ్ అనేదేమో ఫ్రిక్షన్, కైనెటిక్ ఫ్రిక్షన్, మ్యూ అనేదేమో కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్, ఎన్ అనేదేమో నార్మల్ ఫోర్స్. నెక్స్ట్ 97 క్వశ్చన్ చూడండి. రైట్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్, టైప్స్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్స్ ఏంది, ఒకదానితో ఇంకొకటి మూమెంట్లో ఉన్నప్పుడు, రిలేటివ్ మోషన్లో ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య అప్లై అయ్యే ఫ్రిక్షన్ ఏమంటారు, కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాం. సో అవి రెండు ఏంటి అవి, స్లైడింగ్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ అండ్ రోలింగ్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద జారుతూ ఉన్నప్పుడు అప్పుడు ఈ వస్తువు కింద ఉన్న వస్తువు అప్లై చేసే ఫోర్స్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. రోలింగ్ అంటే ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద ఇట్లా దొర్లుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు ఈ కింద ఉన్న సర్ఫేస్ ఈ దొర్లే వస్తువు మీద అప్లై చేసే ఫోర్స్ని ఏమంటారు, రోలింగ్ ఫ్రిక్షన్ అంటారు. నౌ లెట్ వి సీ క్వశ్చన్ నెంబర్ 98. వాట్ ఈజ్ స్లైడింగ్ ఫ్రిక్షన్? స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంది, ఫ్రిక్షన్ బిట్వీన్ టూ స్లైడింగ్ బాడీస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, స్లైడింగ్ ఫ్రిక్షన్. ఒక వస్తువు ఇంకొక వస్తువు మీద జారుతూ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి స్లోపీ సర్ఫేస్ ఉంది అనుకోండి, దీని మీద ఒక వస్తువుని కనుక పెడితే ఇట్లా జారుతూ ఉంటుంది. ఇట్లా జారుతూ ఉన్నప్పుడు ఈ స్లోపీ సర్ఫేస్ దీని మీద అప్లై చేసే ఫోర్స్ని ఏమంటామంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఈ వస్తువు ఇటువైపు జారుతూ ఉన్నట్టయితే ఈ యొక్క స్లోపీ సర్ఫేస్ ఆపోజిట్లో అప్లై చేసే ఫోర్స్ని ఏమంటారు, స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. వాట్ ఈజ్ రోలింగ్ ఫ్రిక్షన్? రోలింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంది, ఫ్రిక్షన్ బిట్వీన్ టూ రోలింగ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ రోలింగ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ బిట్వీన్ టూ రోలింగ్ ఆబ్జెక్ట్స్, దొర్లుతూ ఉన్న ఆబ్జెక్ట్స్ మధ్యన ఉండే ఫ్రిక్షను. ఫ్రిక్షన్ అరైజెస్ వెన్ టూ బాడీస్ రోల్స్ వన్ ఓవర్ అనదర్. రెండు బాడీలను కనుక తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లోపీ సర్ఫేస్ ఉంది అనుకోండి, దీని మీద మీరు ఒక బాల్ని పెట్టినారనుకోండి, బాల్ ఏమైతే ఇట్లా దొర్లుతూ కిందికి వస్తూ ఉంటుంది. ఈ దొర్లుతూ కిందికి వస్తూ ఉన్నప్పుడు ఈ వస్తువు ఇటు వస్తూ ఉన్నప్పుడు, బాల్ ఇటు వస్తూ ఉన్నప్పుడు ఈ స్లోపీ సర్ఫేస్ ఆపోజిట్లో అప్లై చేసే ఫోర్స్ని ఏమంటామంటే రోలింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఏమంటారు, రోలింగ్ ఫ్రిక్షన్ అని అనడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. వాట్ ఈజ్ లిమిటింగ్ ఫ్రిక్షన్? లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంది, ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ లిమిటింగ్ ఫ్రిక్షన్. సో ఒక వస్తువుని కనుక నేను ఇక్కడ కనుక ఉంచినట్టయితే, ఈ వస్తువు మీద కనుక మీరు ఫోర్స్ని అప్లై చేస్తూ ఉన్నట్టయితే ఈ వస్తువు కదలకుండా ఉన్నంత వరకు, లాస్ట్ ఏ ఫోర్స్ వరకు అయితే కదలకుండా ఉంటుందో మ్యాక్సిమం వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 20 న్యూటన్స్ని అప్లై చేస్తే ఇక్కడ 20 న్యూటన్స్ కనుక మీరు అప్లై చేసినట్టయితే ఈ వస్తువు కదిలింది అనుకోండి. అప్పుడు మీరు ఇక్కడ ఇది 5 న్యూటన్స్ కనుక అప్లై చేసినారనుకోండి, కదులుతుందా? కదలదు. ఎందుకు కదలదు? నువ్వు 5 న్యూటన్స్ని ఇక్కడ అప్లై చేస్తే ఎర్త్ కూడా 5 న్యూటన్స్ ఆపోజిట్లో అప్లై చేస్తుంది. నువ్వు 10 న్యూటన్స్ని అప్లై చేస్తే ఇది కూడా 10 న్యూటన్స్ని అప్లై చేస్తుంది. 15 న్యూటన్స్ని అప్లై చేస్తే ఇది కూడా 15 న్యూటన్స్ని అప్లై చేస్తుంది ఆపోజిట్లో, అంటే కదలదు. ఇట్లా కదలకుండా ఉన్నప్పుడు ఎంత నువ్వు మ్యాక్సిమం ఫోర్స్ని అప్లై చేసినప్పుడు కదులుతుందో, అంటే నువ్వు 20 న్యూటన్స్ని అప్లై చేయగానే నెమ్మదిగా దీంట్లో కదలికి వస్తుంది. ఈ 20 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ని ఏమంటారంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఏమంటారు? లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రైట్ లాస్ ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్. లిమిటింగ్ ఫ్రిక్షన్ యొక్క ఏంటిది, డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్. సో సర్ఫేసెస్ కాంటాక్ట్లో కనుక ఉంటే వాటి యొక్క నేచర్ మీద డిపెండ్ అవుతుంది. సర్ఫేస్ అంటే కాంటాక్ట్లో ఉన్న సర్ఫేస్ దీని మీద డిపెండ్ అవుతుంది. స్మూత్ సర్ఫేస్ ఉంటే కొంచెం ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది, రఫ్ సర్ఫేస్ ఉంటే ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా ఆర్ షేప్ ఇన్ కాంటాక్ట్. ఇది దాని యొక్క షేప్ మీద కానీ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద కానీ డిపెండ్ కాదు, దీని వెయిట్ అట్లాంటి వాటి మీదనే డిపెండ్ అవ్వడము జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సో ఇది మనకు అబౌట్ వాట్ లిమిటింగ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ 102 క్వశ్చన్. వాట్ ఈజ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఆర్ డ్రాగ్? ఏంటిది ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ లేదా డ్రాగ్ అంటే, ఫ్రిక్షన్ ప్రొడ్యూస్డ్ బై ఎ లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. సో ఏదైనా ఒక వస్తువు, ఇది వాటర్ అనుకోండి, మొత్తం వాటర్, ఈ వాటర్లో ఒక పడవ కనుక ఈ డైరెక్షన్లో కనుక వెళ్తూ ఉన్నట్టయితే అప్పుడు ఈ వాటర్ ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేసే ఫోర్స్ని ఏమంటారంటే
ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ లేదా డ్రాగ్ అనడం జరుగుతుంది. దీని యొక్క మూమెంట్కి ఆపోజిట్లో అప్లై అయ్యే ఫ్రిక్షన్ని ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ లేదా డ్రాగ్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటిది? వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్? ద యాంగిల్ బిట్వీన్ limiting friction and normal reaction is called as angle of friction. Angle of what? Friction. Angle of friction అంటే ఏంటిది? సో లిమిటింగ్ ఫ్రిక్షన్కి నార్మల్కి మధ్యలో ఉండే దాన్ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. సో హియర్ సి యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ మే బి డిఫైన్డ్ యాజ్ అ యాంగిల్ విచ్ రిజల్టెంట్ ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అండ్ నార్మల్ రియాక్షన్ మేక్స్ ద యాంగిల్ విత్ ద నార్మల్ రియాక్షన్. సో ఇది ఇక్కడ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను, లెట్ వి వాట్ పైకి అంటాను. సో హియర్ వన్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. ఈ ఆబ్జెక్ట్ని తీసుకుంటే ఈ ఆబ్జెక్ట్కి ఒక వెయిట్ కిందికి పనిచేస్తుంది, W = mg. ఈ వెయిట్కి ఆపోజిట్లో పర్పెండిక్యులర్గా పైనకి పనిచేసేదాన్ని నార్మల్ రియాక్షన్ అంటాం. ఓకేనా? సో దీని మీద కనుక ఫోర్స్ ఇటువైపు, అంటే దీని మీద ఫోర్స్ని ఇటువైపు కనుక అప్లై చేస్తూ ఉన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేసేదాన్ని ఏమంటారు? ఫ్రిక్షన్ అంటాం. ఓకేనా? సో ఈ నార్మల్కి దీని యొక్క ఆపోజిట్లో అప్లై చేసే దానికి కానీ లేదా ఇది రెండు ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి. సో దీనికి మధ్యలో దీని యొక్క రిజల్టెంట్ ఫ్రిక్షన్ ఏముంటుంది? ఈ విధంగా ఉంటుంది. ఈ రిజల్టెంట్ ఫ్రిక్షన్కి నార్మల్కి మధ్యలో ఉండే యాంగిల్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. నార్మల్ మధ్యలో ఏమంటారు? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 104 క్వశ్చన్, హౌ యూ ఇంక్రీజ్ ఏ ఫ్రిక్షన్? ఫ్రిక్షన్ ఎట్లా ఇంక్రీజ్ చేస్తారు? బై ట్రేడింగ్ ఆఫ్ టైర్స్. మీరు టైర్లను చూడండి, బస్సు టైర్లను, లారీ టైర్లను కనుక చూసినట్టయితే దీనిలన్నీ ఘాట్లలాగా ఉంటాయి. ఎందుకు ఘాట్లలాగా ఉంటాయి అంటే ఫ్రిక్షన్ని పెంచడం కోసం ఈ ఘాట్లు ఉంటాయి. ఇది స్మూత్ అయిపోయింది అనుకోండి, జారిపోతుంది, బ్రేక్లు వేయగానే జారుతుంది, అందుకే ట్రేడింగ్ చేస్తాము. శాండ్ ఈజ్ థ్రోన్ ఆన్ ట్రాక్స్ కవర్ విత్ స్నో. ఎప్పుడైనా రోడ్డు మీద కనుక అంత మంచు లాంటిది కనుక పడ్డది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మంచు ఉండడం వల్ల ఏమవుతుంది? అది జారుతూ ఉంటుంది. కాబట్టి దాని మీద శాండ్, ఇసుకని చల్లుతూ ఉంటారు. ఇసుకని చల్లడం వల్ల ఫ్రిక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. థ్రోయింగ్ స్టాండ్ ఆన్ స్లిప్పరీ గ్రౌండ్. జారేది ఏదైతే గ్రౌండ్ ఉంటుందో, జారే స్థలం ఏది ఉంటుందో అక్కడ ఇసుకను కనుక పేసినట్టయితే జారడం అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇవి ఏమవుతాయి? ఫ్రిక్షన్ని పెంచడానికి ఉపయోగపడేటివి. నెక్స్ట్ వన్, 105, హౌ యూ రెడ్యూస్ ఫ్రిక్షన్? ఫ్రిక్షన్ ఎట్లా రెడ్యూస్ చేస్తాము? బై పాలిషింగ్. పాలిష్ చేయడం వలన, దీన్ని పాలిష్ చేయడం వలన స్మూత్గా మార్చడం, సర్ఫేస్ని స్మూత్గా మార్చడం వలన ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. స్మూత్గా మార్చడం వల్ల ఫ్రిక్షన్ తగ్గుతుంది అని అంటే మొత్తం పాలిషింగ్ చేసుకుంటూ ఉండదు. ఎక్స్ట్రా పాలిషింగ్ కనుక చేసినట్టయితే మళ్ళీ ఫ్రిక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒక లిమిట్ వరకు మాత్రమే పాలిష్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ వన్, బై యూజింగ్ బాల్ బేరింగ్స్. ఈ రెండింటి మధ్య కనుక మనము బాల్స్ని కనుక యూజ్ చేసినాం అనుకోండి, ఈ బాల్స్ ఒకదాని మీద ఒకటి రోల్ అవుతూ ఉంటాయి కాబట్టి బాల్ బేరింగ్స్ వల్ల కూడా ఫ్రిక్షన్ తగ్గుతుంది. ల్యూబ్రికెంట్, దీని మధ్యలో ల్యూబ్రికెంట్ కనుక పోసినట్టయితే మనకు ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. స్ట్రీమ్లింగ్ అంటే ఏంటిదనంటే ఆకారము. ఫర్ ఎగ్జాంపుల్ విమానాలను కనుక మీరు చూసినట్టయితే విమానాలన్నీ కూడా ఈ షేప్లోనే ఉంటాయి. ఎందుకు ఈ షేప్లో ఉంటాయంటే ఈ షేప్లో ఉండడం వల్ల దీని మీద ఎయిర్ అపోజ్ చేసే ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుంది, కాబట్టి స్ట్రీమింగ్ చేస్తారు. బాల్ బేరింగ్స్ ఆల్రెడీ రిపీటెడ్. సో ఈ విధంగా మనకు ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేసే అంశాలు. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 106, డస్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఫండమెంటల్ ఫోర్స్? ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఫండమెంటల్ ఫోర్సా? కాదు, ఫండమెంటల్ ఫోర్స్ కాదు. మరి ఏ ఫోర్సెస్ ఫండమెంటల్ ఫోర్సెస్? గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ న్యూక్లియర్ ఫోర్స్. ఏంటివి? గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ న్యూక్లియర్ ఫోర్సెస్. దీస్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్. కాబట్టి ఫ్రిక్షన్ అనేది ఫండమెంటల్ ఫోర్స్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107, రైట్ ఫండమెంటల్ ఫోర్సెస్. ఏంటి ఫండమెంటల్ ఫోర్సెస్? గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, న్యూక్లియర్ ఫోర్స్. ఇవి మూడు కూడా ఫండమెంటల్ ఫోర్సెస్. నెక్స్ట్ క్వశ్చన్ 108, విచ్ సిలిండర్స్ హ్యావ్ మోర్ ఫ్రిక్షన్? విచ్ సిలిండర్స్ ఎందుకున్నవి?
విచ్ సిలిండర్స్ హ్యావ్ మోర్ సరే ఓకే విచ్ సిలిండర్స్ హ్యావ్ మోర్ ఫ్రిక్షన్ అంటే ఏమో చూడండి, స్మాలర్ రేడియస్ వీల్స్ హ్యావ్ మోర్ ఫ్రిక్షన్ దాన్ లార్జర్ రేడియస్ వీల్స్. సో ఈ వీల్స్ కనుక తీసుకున్నట్టయితే చిన్న వీల్స్ పెద్ద వీల్స్ కంటే ఎక్కువగా ఫ్రిక్షన్, చిన్న వీల్స్కి ఫ్రిక్షన్ ఎక్కువ, పెద్ద వీల్స్కి ఫ్రిక్షన్ తక్కువ అనేది గుర్తుపెట్టుకోండి. చిన్న వీల్స్కి ఫ్రిక్షన్ ఏమో ఎక్కువ, పెద్ద వీల్స్కి ఫ్రిక్షన్ తక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 109 క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వై డూ స్పోర్ట్స్ మెన్ యూజ్ షూస్ విత్ స్పైక్స్. అంటే ఇట్లా ముళ్ళు లాంటివి వాళ్ళ షూలకు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఎందుకు ఇట్లాంటివి యూజ్ చేస్తారు అని అంటే ఇవి ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేస్తే, వీళ్ళు వేగంగా రన్ చేస్తూ ఉంటారు కదా, అట్లా రన్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే జారి పడిపోయే అవకాశం ఉంటుంది. అట్లా జారి పడిపోకుండా ఫ్రిక్షన్ని ఇంక్రీజ్ చేయడం కోసము ఈ స్పైక్స్ని యూజ్ చేస్తారు. The spikes will increase the frictional force so that sportsmen will get better grip on the floor. స్పోర్ట్స్మెన్కి మంచి గ్రిప్ వస్తుంది కాబట్టి ఆ గ్రిప్ రావడం కోసము ఏం చేస్తారు వాళ్ళు, ఈ విధంగా మనకు స్పైక్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 110 క్వశ్చన్ సి, వాట్ ఇట్ బి ఈజియర్ ఆర్ డిఫికల్ట్ ఫర్ యూ టు వాక్ ఆన్ మార్బుల్ ఫ్లోర్ విత్ సోపీ వాటర్. మార్బుల్ ఫ్లోర్ మీద సోపీ వాటర్ పోస్తే ఈజీగా జారదా అంటున్నాడు. ఏమైపోతాం మనం, ఈజీగా జారి పడిపోతాం. ఎందుకు, ఈ సోపీ వాటర్ ఏదైతే ఉందో అది ఫ్రిక్షన్ని తగ్గిస్తుంది. ఫ్రిక్షన్ తగ్గించడం వల్ల ఈజీగా జారి పడిపోతుంది. ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు వాక్ ఆన్ మార్బుల్ ఫ్లోర్ హ్యావింగ్ సోపీ వాటర్ because soapy water acts as lubricant and decrease the ఫ్రిక్షన్ని డిక్రీజ్ చేస్తుంది. లూబ్రికెంట్గా పనిచేసి ఫ్రిక్షన్ని డిక్రీజ్ చేస్తుంది కాబట్టి ఈజీగా జారి పడిపోతాము. నెక్స్ట్ వన్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డు నాట్ రెడ్యూస్ ఫ్రిక్షన్ ఇన్ మెషిన్స్లో ఫ్రిక్షన్ని కనుక మనం తగ్గించలేదు అనుకున్నాం అనుకోండి, తగ్గించకపోతే ఏమవుతుంది, ఇఫ్ డు నాట్ రెడ్యూస్ ఫ్రిక్షన్ ఇన్ మెషిన్స్ ఇట్ విల్ కాజెస్ ఓవర్ హీటింగ్ అండ్ వియరింగ్ అవుట్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్. కదిలే వస్తువులు, కదిలేటివి వీల్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా వేడెక్కడము మరియు ఇవి చిరిగిపోవడము, పగిలిపోవడము అట్లాంటివి జరుగుతాయి ఎందులో, మెషిన్స్లో. కాబట్టి తప్పనిసరిగా మనం ఫ్రిక్షన్ని తగ్గించాలి. నెక్స్ట్ వన్, రైట్ ఆర్డర్ ఆఫ్ ద ఫ్రిక్షన్ ఆర్డర్ ఏంది, స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ రోలింగ్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ రోలింగ్ ఫ్రిక్షన్. ఇఫ్ ఏ ఫ్రిక్షన్ ఈజ్ ఆబ్సెంట్ కెన్ యూ లైట్ ఏ మ్యాచ్ స్టిక్ను మనము బర్న్ చేయాలంటే ఏం చేయాలి, దీని మీద మ్యాచ్ స్టిక్ను పెట్టి గట్టిగా కిందికి రాయాలి. ఒకవేళ ఇక్కడ ఫ్రిక్షనే లేదనుకోండి, నువ్వు ఎంత రాసినా అది జారిపోతుంది కానీ అక్కడ మ్యాచ్ స్టిక్ అనేది వెలగదు. కాబట్టి తప్పనిసరిగా మ్యాచ్ స్టిక్ను వెలిగించాలంటే కంపల్సరిగా నీకేం కావాలి, ఫ్రిక్షన్ అనేది తప్పనిసరిగా కావాలి. నెక్స్ట్ 114, వాట్ ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ రఫ్నెస్ ఆన్ ఫ్రిక్షన్. రఫ్నెస్ కనుక పెరిగింది అనుకోండి, యాజ్ ద రఫ్నెస్ ఆఫ్ సర్ఫేస్ ఇంక్రీజెస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. రఫ్నెస్ అంటే బంప్స్ అనేది కనుక పెరుగుతూ ఉన్నట్టయితే, స్మూత్ సర్ఫేస్ ఉందనుకోండి దీనికి ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది, రఫ్ సర్ఫేస్ ఉందనుకోండి బంప్స్ వల్ల ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకు ఫ్రిక్షన్కి సంబంధించిన విషయం. ఓకే, సో దీస్ ఆర్ ద వాట్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు వాట్ ఫ్రిక్షన్. ఓకే, నౌ లెట్ వి స్టాప్.